హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్. నేను మీ స్వప్న. ఈ వీడియోలో బీట్రూట్తో చెక్కలు ఎలా చేయాలో చూద్దామండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ బీట్రూట్ చెక్కల కోసం ముందుగా ఒక పెద్ద సైజు ఉన్న బీట్రూట్ని తీసుకుంటున్నాము. దీనికి తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని వాటిని కూడా బీట్రూట్తో పాటు మిక్సీ పట్టుకోవాలి. ఇక పిండిని కలపటం కోసం ఒక పెద్ద గిన్నెలోకి పావుసేరు గ్లాస్ నిండా బియ్య పిండిని తీసుకుంటున్నాము. ఇందులోకి ఒక పెద్ద స్పూన్ నిండా వెన్నపూస వేసుకోవాలి. వెన్నపూస వేయటం వల్ల చెక్కలు గుల్ల తేలుతాయండి, అందుకని వేసుకోవాలి. అలానే ఇందులోకి సరిపడా ఉప్పు అంటే 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాము. చిన్న కప్పు శనగపప్పుని ఒక 2 గంటల పాటు నానబెట్టామండి. ఆ శనగపప్పును కూడా ఈ పిండిలోకి వేసుకోవాలి. అలానే మిక్సీ పట్టిన బీట్రూట్, అల్లం, పచ్చిమిర్చి పేస్టును కూడా వేసుకోవాలి. దీంతో పాటు ఒక గుప్పెడు నిండా కరివేపాకు కూడా వేసుకుందాము. శనగపప్పు, బీట్రూట్ కొంచెం ఎక్కువగా ఉంది అనిపించి ఇంకొక 1/2 గ్లాసు నిండా బియ్య పిండిని వేస్తున్నాము. అంటే మొత్తం మీద 350 గ్రాములు బియ్య పిండి వేసినట్లు. అలానే తగినంత ఉప్పు కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని ఒకసారి రుచి చూసుకోండి. ఏమైనా ఉప్పు కానీ పడుతుందంటే మీరు కలుపుకోవచ్చు. ఇక చివరిగా మిక్సీ పట్టిన మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్లు వేసుకుని ఆ నీటిని కూడా ఈ పిండిలో వేసుకుని కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ పడతాయంటే కూడా వేసుకుంటూ కలుపుకోండి. అలా అని మరీ పలచన చేయకూడదు. చపాతీ ముద్దలాగా కొంచెం గట్టిగా, కొంచెం సాఫ్ట్గా ఉండాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా పిండిని ఇలా కలుపుకోవాలన్నమాట. ఆయిల్ ప్యాకెట్స్ని ఇలా కట్ చేసుకుని వాటికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని అప్పుడు చిన్న చిన్న పిండి ముద్దని ఇలా బాల్స్ లాగా తీసుకుని చెక్కల్లాగా ఒత్తుకోవాలి. ఇలా కొన్ని చెక్కల్ని రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు బాండీలో నూనె పెట్టుకోవాలండి. ఇప్పుడు బాగా వచ్చింది. ఆయిల్ ప్యాకెట్కి కొద్దిగా ఆయిల్ ఉంటుంది కనుక ఇలా చిన్న పిండి ముద్దని అలా పెట్టుకుని పైన కూడా కవర్ని ఫోల్డ్ చేసుకుని పైన గ్లాస్ పెట్టి ఇలా ఒత్తుకుంటే చెక్కలు చేయటం ఈజీగా ఉంటుందండి. మా అమ్మకి ఇలా చేత్తో చెక్కలు చేయటం తేలిగ్గా ఉంటుంది, అందుకనే అపక మీద ఇలా చెక్కలు చేస్తున్నారనమాట. గ్లాస్తో చెక్కలు ఎలా చేయాలో మరొకసారి చూద్దాము. పిండి ముద్దని అలా పెట్టుకుని పైన కవర్ని ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలండి. మడత పెట్టిన కవర్ మీద గ్లాస్ పెట్టి అలా ఒక్కసారి ఒత్తితే చెక్క ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. పూరీ ప్రెషర్ ఉన్నా కూడా ఇలా కవర్ పెట్టుకుని చెక్కలు చేసుకోవచ్చు. నూనె కాగిందో లేదో ఇలా చిన్న శాంపుల్ వేసి చూసుకోవాలి. ఇలా కొన్ని చెక్కలు రెడీ అయినాక బాండీలో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడయ్యాక తయారైన చెక్కల్ని వేసుకోవాలి. నూనెలో చెక్కల్ని అటు ఇటు కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలి. నూనెలో బొడగలు తగ్గితే కనుక ఇక ఈ చెక్కలు వేగినట్లే. వీటిని బయటకు తీసేసుకోవచ్చు. ఇలా తీసిన చెక్కల్ని నూనె లేకుండా ఒక 3-4 సార్లు విదిలించుకొని అప్పుడు డిప్పలో వేసుకోవాలి. ఈ చెక్కల్లోకి శనగపప్పు వద్దనుకుంటే పెద్ద సగ్గుబియ్యం కూడా నానబెట్టి ఇలా వేసుకోవచ్చు. ఇలానే మిగతా చెక్కల్ని కూడా కాల్చుకోవాలండి. చెక్కలు కనుక ఒకరే చేస్తుంటే ముందుగా ఇలా కవర్ల మీద చెక్కలు రెడీ చేసుకుని అప్పుడు ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు.
ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.